నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు విషయం గురించి మాట్లాడుకోవడం లేదు. ఏకంగా 100 సంవత్సరాలకొకసారి మాత్రమే వచ్చే ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక పర్వదినం. అదే 2026లో రాబోతున్న పద్మినీ ఏకాదశి గురించి విశ్లేషించబోతున్నాం. దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత, వ్రతవిధానం మరియు అద్భుతమైన ఫలితాలను ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. మన ఈనాటి చర్చలో ప్రధానంగా అసలీ పద్మిని ఏకాదశి ఎందుకంత అరుదైనది, పురాణాల్లో దీని వెనకున్న ఆసక్తికరమైన కథలేంటి, మనం పాటించాల్సిన కఠినమైన నియమాలు, 2026లో ఉపవాస విరమణకు సంబంధించిన ఖచ్చితమైన సమయాలు, అలాగే దీన్ని ఆచరించడం వల్ల కలిగే అంతిమ ఆధ్యాత్మిక ప్రయోజనాలను చాలా క్లుప్తంగా స్పష్టంగా చూద్దాం. ముందుగా మొదటి విభాగం, అసలు ఈ నిర్దిష్టమైన ఏకాదశి తేదీ గురించి ఆధ్యాత్మిక వర్గాల్లో ఎందుకంత చర్చ జరుగుతోందో అర్థం చేసుకుందాం. మీకెప్పుడైనా అనిపించిందా అసలు మామూలు ఏకాదశికి ఈ పద్మిని ఏకాదశికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటి అని? మనకు తెలిసి సాధారణ ఏకాదశులు ప్రతీ నెల వస్తూనే ఉంటాయి, కాని పద్మిని ఏకాదశి ఎలా కాదు, ఇది పూర్తిగా భిన్నమైనది. సాధారణంగా మనం చూసుకుంటే ఏకాదశులు సంవత్సరంలో 24 సార్లు వస్తాయి కదా. కాని పద్మినీ ఏకాదశి మాత్రం మన హిందూ క్యాలెండర్కు ఒక అదనపు మాసం, అంటే అధిక మాసం జోడించబడినప్పుడు మాత్రమే వస్తుంది. పైగా ఆ అధిక మాసంలో వచ్చే శుక్లపక్షంలో మాత్రమే వస్తుంది. అందుకే మే 2026లో రాబోతున్న ఈ పర్వదినం నిజంగా ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక అవకాశమని చెప్పుకోవచ్చు. ఇక రెండవ విభాగం, ఈ పద్మిని ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న అసలైన శక్తిని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ అధిక మాసం గురించి కొంచెం తెలుసుకోవాలి. చరిత్రలు చూసుకుంటే ఒకప్పుడు ఈ అదనపు నెలను ఏ దేవుని ప్రాతినిధ్యం లేని మలమాసం లేదా అపవిత్రమైన మాసంగా చూసేవారు. కాని శ్రీమహావిష్ణువు స్వయంగా ఈ మాసాన్ని స్వీకరించి తన పేరు మీదుగా దాన్ని పురుషోత్తమ మాసంగా మార్చారు. అంటే ఒకప్పుడు అపవిత్రంగా భావించిన నెల విష్ణువు దయవల్ల అత్యంత పవిత్రమైన సమయంగా, భక్తికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందనమాట. అసలు ఈ అదనపు నెల ఎందుకు వస్తుందంటే సౌరచక్రానికి, చాంద్రమాన చక్రానికి మధ్య ప్రతి సంవత్సరం దాదాపు 11 రోజుల గ్యాప్ వస్తుంది. ఈ వ్యత్యాసం అలా పెరిగి పెరిగి దాదాపు 3 ఏళ్లలో ఒక పూర్తి నెలగా మారుతుంది. ఆ రెండు క్యాలెండర్లను బ్యాలెన్స్ చేయడానికి వచ్చే ఆ లీప్ మంత్ లాంటిదే ఈ పురుషోత్తమ మాసం. దీని గురించి స్కందపురాణంలో స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుతో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేమిటంటే, మిగిలిన అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం వస్తుందో అదంతా కేవలం ఈ ఒక్క పద్మినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే లభిస్తుందట. ఆలోచించండి, ఇది ఎంత శక్తివంతమైనదో. మూడవ విభాగం, ఇంతటి శక్తివంతమైన వ్రతానికి సంబంధించిన కఠినమైన నియమాల వెనుక స్వచ్ఛమైన భక్తితో కూడిన ఒక గొప్ప కథ ఉంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం మహారాజు కీర్తివీర్యుడు, రాణి పద్మిని దంపతులకు ఎంతో సంపద, విశేషమైన రాజభోగాలు ఉన్నప్పటికీ వారికి సంతానం లేదు. దాంతో వారు రాజ్యం వదిలి అడవికి వెళ్లి ఏకంగా 10,000 సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అయినా సరే వారి కఠినమైన తపస్సు కూడా వారి కోరికను నెరవేర్చలేకపోయింది. అప్పుడే రాణి పద్మిని గొప్ప పతివ్రత అయిన అనసూయాదేవిని ఆశ్రయించారు. అప్పుడు అనసూయాదేవి వారి సమస్యకు అంతిమ పరిష్కారంగా ఈ అరుదైన అధికమాస ఏకాదశి వ్రతం గురించి రాణికి ఉపదేశించారు. కేవలం తపస్సు కాకుండా స్వచ్ఛమైన భక్తితో స్వామిని ఎలా వేడుకోవాలో ఆమెకు దారి చూపించారు. అనసూయాదేవి చెప్పినట్లే రాణి పద్మిని ఏం చేశాలో తెలుసా? సంపూర్ణమైన శరణాగతితో కనీసం ఒక్క చుక్క నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం చేశారు. పగలు తులసితో విష్ణుపూజ చేసి రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా స్వామినామాన్ని స్మరిస్తూ జాగరణ చేశారు. ఇదంతా ఎంతో నిష్ఠతో జరిగిందే. ఫలితం ఏమైందో ఊహించగరా? ఆమె స్వచ్ఛమైన భక్తికి శ్రీమహావిష్ణువు కరిగిపోయాడు. వెంటనే గరుడ వాహనంపై ప్రత్యక్షమై ఆ వంశాన్ని నిలబెట్టే ఒక గొప్ప కుమారుణ్ణి వరంగా ప్రసాదించాడు. 10,000 ఏళ్ల తపస్సు చెయ్యలేని పనిని ఆ ఒక్కరోజు స్వచ్ఛమైన భక్తి చేసి చూపించింది. అందుకే ఆ పవిత్రమైన ఏకాదశికి రాణి పద్మిని పేరు అలాగే స్థిరపడిపోయిందనమాట. నాలుగవ విభాగం, మరి 2026లో రాబోయే ఈ పవిత్రమైన ఏకాదశి ఉపవాసాన్ని మనం ఖచ్చితంగా ఎలా ఆచరించాలి, ఆ విధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏకాదశి అనగానే ఆ ఒక్కరోజే కదా అనుకుంటారు. కాని నిజానికి ఈ వ్రతం ఒక 3 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది.
2026లో చూసుకుంటే మే 26వ తేదీ దశమినాడు మానసిక సన్నద్ధతతో ప్రారంభమై మే 27వ తేదీ ఏకాదశినాడు ప్రధాన ఉపవాసం రాత్రి జాగరణతో కొనసాగి మరుసటి రోజు అంటే మే 28 ఉదయం ద్వాదశినాడు పారణతో ముగుస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ వ్రతం నుండి పూర్తి ఫలితం పొందాలంటే మనం ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి సంకల్పం చెప్పుకోవాలి. అన్నం, ఇతర ధాన్యాలు పూర్తిగా మానేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏకాదశి రాత్రంతా స్వామిని తలుచుకుంటూ చేసే జాగరణ ఈ వ్రతానికి అసలైన ప్రాణం అని చెప్పొచ్చు. 5వ విభాగం ఉపవాసం ఉండటం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో విరమించటం అంటే పారణ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇది చాలా చాలా క్రూషియల్ పాయింట్ అండి. మన గ్రంథాలు ఒక ప్రత్యేకమైన సమయం గురించి చెప్తున్నాయి. అదే హరివాసరం అంటే ద్వాదశి తిథి మొదలైన తరువాత వచ్చే మొదటి పావుభాగం సమయం. ఈ సమయంలో మనం పొరపాటున కూడా ఉపవాసాన్ని విరమించకూడదు. ఆ సమయం గడిచే వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. లేదంటే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. సో ద్వాదశి రోజు ఉదయం మనం చేయాల్సిన పనులు ఒక ఖచ్చితమైన క్రమంలో ఉండాలి. ముందుగా హరివాసరం ముగిసేదాకా ఆగాలి. ఆ తర్వాతే మన శక్తి కొద్దీ ఎవరికైనా దానధర్మాలు చేసి ఆ తర్వాత తులసి ఆకు వేసిన నీటితోనో లేక తేలికపాటి సాత్విక ఆహారంతోనూ ఉపవాసాన్ని విరమించాలి. అప్పుడే మనకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఇక 2026 మే 28వ తేదీన టైమింగ్స్ చూసుకుంటే సాధారణ పారణ సమయం ఉదయం 5:25 నుండి 7:56 వరకు ఉంటుంది. కాకపోతే ఒక చిన్న విషయం, మీరుండే ప్రాంతాన్ని బట్టి ఈ నిమిషాల్లో కొద్దిపాటి మార్పులుండవచ్చు. కాబట్టి పక్కాగా మీ స్థానిక పంచాంగాన్ని ఒకసారి చెక్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక చివరి విభాగం 6వది. సరే, ఇంత నిష్ఠగా ఇంత కఠినంగా మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకు దక్కే అంతిమ ప్రయోజనాలేమిటి? ఈ లెక్కలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏకాదశి రాత్రి మనం మెలకుగా ఉండి స్వామిని ధ్యానించే కొద్దీ మనకు లభించే పుణ్యం అలా స్కేలప్ అవుతూ వెళ్తుంది. రాత్రంతా రిష్టగా జాగరణ చేస్తే ప్రాచీన కాలంలో రాజులు ఎంతో ఖర్చుపెట్టి చేసే అతిపెద్ద రాజసూయ యజ్ఞంతో సమానమైన ఫలితం మనకు ఇట్టే లభిస్తుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే పద్మిని ఏకాదశి అనేది కేవలం ఏదో ఒకటి కోరుకుని చేసే ఉపవాసం కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఆత్మకు జరిగే ఒక డీప్ క్లెన్జింగ్ లేదా స్పిరిచువల్ రీసెట్ లాంటిదే. ఇది మన గత కర్మలను క్లియర్ చేస్తుంది, మన పితృదేవతలకు శాంతినిస్తుంది, ఇంకా అంతిమంగా మనకు మోక్షానికి అంటే విముక్తికి దారి చూపిస్తుంది. ఇక ముగించే ముందు ఒక మాట. ఎప్పుడూ ఏదో ఒక పనితో ఉరుకులు పరుగులు పెడుతున్న మన ఈ ఆధునిక జీవితంలో కాసేపు ఆగి మనల్ని మనం లోపల నుండి శుద్ధి చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప అరుదైన అవకాశం దొరుకుతుందా? 2026 మే నెలలో రాబోతున్న ఈ అద్భుతమైన సమయాన్ని మన అంతర్గత శుద్ధి కోసం ఎలా వాడుకోవాలో మనమే ఆలోచించుకోవాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ విశ్లేషణ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం.